हो रहा है? ये क्या हो? साला किडनी खराब हो गया है बे। ఫ్రెండ్స్, మన బ్లడ్ లో పేరుకుపోయిన చెత్తను యూరిన్ ద్వారా బయటకు పంపించే పనిని మన కిడ్నీస్ చేస్తాయి. అందుకే కిడ్నీస్ గనుక సరిగ్గా వర్క్ చేయకపోయినట్లయితే బ్లడ్ లో టాక్సిన్స్ పెరిగిపోతాయి. దాని ప్రభావం మీ పూర్తి బాడీపై కనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే కిడ్నీస్ పాడయ్యే ఇనిషియల్ స్టేజెస్ లో చాలా తక్కువ సిమ్టమ్స్ తెలుస్తాయి. కిడ్నీస్ లో ప్రాబ్లం ఉందని డయాగ్నోజ్ అయ్యే లోపే 70 నుండి 80% కిడ్నీస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అందుకే మెడికల్లీ కిడ్నీ ఫెయిల్యూర్ ని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ డ్యామేజ్ కేసెస్ చాలా స్పీడ్ గా పెరిగిపోతున్నాయి. కానీ కంగారు పడకండి. మీరు ఒకవేళ ప్రోయాక్టివ్లీ కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే ఇలాంటి ఎర్లీ సిమ్టమ్స్ ద్వారా మనం గుర్తించవచ్చు కిడ్నీస్ సరిగ్గా వర్క్ చేయటం లేదు అని. ఇదే ఈ వీడియో యొక్క ఉద్దేశం కూడా. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కిడ్నీస్ హెల్దీగా ఉండడానికి మనం ఏం చేయాలో కూడా. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. కిడ్నీస్ కరెక్ట్ గా పనిచేయకపోతే వచ్చే మొదటి లక్షణం యూరిన్ లో చేంజెస్ జరగడం. ఒక యావరేజ్ పర్సన్ రోజులో 6 నుండి 10 సార్లు యూరిన్ పాస్ చేస్తారు. కానీ మీ యూరిన్ పాస్ చేసే ఫ్రీక్వెన్సీ రీసెంట్లీ చాలా ఎక్కువగా అయిపోయినా, ఎస్పెషల్లీ మీరు మధ్యరాత్రిలో తరచుగా లేచి టాయిలెట్ కి వెళ్తున్నారా? అయితే ఇది సంకేతం కావచ్చు మీ కిడ్నీస్ లో ఏదో తేడా ఉంది అనడానికి. ఇదే కాకుండా యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా నురగ వచ్చినా లేదా బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా మీ కిడ్నీస్ పాడవుతూ ఉండొచ్చు. దానివల్లే యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవుతూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, యూరిన్ లో క్రియేటినైన్ రిలీజ్ అవ్వబోయే ముందుగా ఇంచుమించు 1 to 2 years ముందుగా యూరిన్ లో ప్రోటీన్ రిలీజ్ అవ్వడం మొదలవుతుంది. ఇక ఈ అధిక నురగ మరియు బ్యాడ్ స్మెల్ వంటివి కిడ్నీ డ్యామేజ్ కి ఎర్లీ సైన్. వీటిని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మండుతున్నా లేదా యూరిన్ ఆగి వస్తున్నా ఇవి కిడ్నీలో ఇన్ఫెక్షన్ కి సంకేతాలు. అందుకే ఫ్రెండ్స్, యూరిన్ లో ఎలాంటి చిన్న తేడా గమనించినా తప్పక జాగ్రత్త పడండి. నెక్స్ట్, స్వెల్లింగ్. ఒకవేళ మీ కాళ్ళు వాచిపోతున్నా లేదా ఉదయం లేవగానే కళ్ళ క్రింద పఫీనెస్ వస్తున్నా సరే వీటిని అశ్రద్ధ చేయకండి. ఫ్రెండ్స్, కిడ్నీస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ లో ఉండే టాక్సిన్స్ ని ఫిల్టర్ అవుట్ చేయడమే కాదు, బ్లడ్ లో ఉండే అధిక సోడియం ని కూడా యూరిన్ ద్వారా బయటకు పంపించడం. కానీ కిడ్నీ యొక్క ఫిల్టర్స్ సరిగ్గా వర్క్ చేయకపోతే బ్లడ్ లో సోడియం పేరుకుపోతుంది. మనందరికీ తెలిసిందే, సోడియం ఎక్కువగా ఉన్నట్లయితే బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ అవుతుంది. ఇక కిడ్నీ డ్యామేజ్ కేసులో ఇదే ఫ్లూయిడ్ గ్రావిటీ వల్ల కాళ్లలో స్వెల్లింగ్ రూపంలో కనిపిస్తుంది. మార్నింగ్ ఇదే ఫ్లూయిడ్ కళ్ళ కింద పఫీనెస్ క్రియేట్ చేస్తుంది. బేసికలీ కిడ్నీ మాల్ ఫంక్షన్ అయిందంటే సోడియం క్వాంటిటీ బ్లడ్ లో పెరుగుతుంది. దాంతో మీ కాళ్లలోనూ మరియు కళ్ళ క్రింద స్వెల్లింగ్ అవుతుంది. సో వీటిపై కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. నెక్స్ట్, బ్యాక్ పెయిన్. ఫ్రెండ్స్, కిడ్నీస్ మనిషి యొక్క పిడికిలి అంత సైజులో ఉంటాయి. ఎందుకంటే ఇవి మీ లోయర్ బ్యాక్ ఏరియాలో ఉంటాయి. అందుకే మీకు సడన్ గా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందంటే గుర్తుంచుకోండి, మేబీ మీ కిడ్నీ సరిగ్గా వర్క్ చేయకపోవచ్చు అని. బ్యాక్ పెయిన్ మరేదైనా రీజన్ వల్ల కూడా కావచ్చు. కానీ డ్యామేజ్డ్ కిడ్నీ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ తో పాటుగా హై ఫీవర్, వామిటింగ్ మరియు ఫ్రీక్వెంట్ గా యూరిన్ పాస్ అవ్వడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి మీకు మీ బ్యాక్ లో ఒకే సైడ్ లో పెయిన్ రావచ్చు. దీనికి మీనింగ్ ఏంటంటే ఒక కిడ్నీ వీక్ అయిపోతుందని. తరచుగా జనాల్లో యూటీఐ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం చేత కూడా కిడ్నీ ఉండే ప్లేస్ లో నొప్పి రావచ్చు. ఇన్ఫాక్ట్ ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ తయారవుతాయో వాళ్లకు కూడా ఇదే ఏరియాలో నొప్పి వస్తుంది. అందుకే ఏదో ఒక పెయిన్ కిల్లర్ ని తీసుకొని ఈ పెయిన్ ని తగ్గించుకోకండి. సైన్స్ ఏం చెప్తుందంటే ఎవరైతే అధికంగా పెయిన్ కిల్లర్స్ ని తీసుకుంటారో వాళ్ళ యొక్క కిడ్నీస్ స్పీడ్ గా డ్యామేజ్ అవుతాయి. అందుకే ఈ పెయిన్ ని అర్థం చేసుకుని సరిగ్గా చికిత్స తీసుకోండి. నెక్స్ట్ సిమ్టమ్, టైర్డ్నెస్. ఫ్రెండ్స్, బ్లడ్ లో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ ని వేర్వేరు ఆర్గన్స్ వరకు క్యారీ చేస్తాయి. దాంతో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ మీ బ్లడ్ లో రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయినట్లయితే ఆక్సిజన్ కూడా తక్కువగానే వెళ్తుంది. దాంతో మీరు త్వరగా అలసిపోతారు. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈపీఓ అనే హార్మోన్ అవసరం అవుతుంది. ఈ హార్మోన్ ని తయారు చేసే పని కిడ్నీస్ ది. అందుకే మీకు రాత్రి హాయిగా పడుకున్నప్పటికీ పూర్తి రోజంతా బాగా అలసటగా ఉన్నట్లయితే మీ కిడ్నీస్ సరిగ్గా ఈ హార్మోన్ ని తయారు చేయకపోవచ్చు. ఇలాంటప్పుడు మీరు ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ని చేయించుకొని చూడొచ్చు. మీ రెడ్ బ్లడ్ సెల్స్ నార్మల్ బ్లడ్ సెల్స్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే, అంటే హిమోగ్లోబిన్ లోగా ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోవాలి ఏదో తేడా ఉందని. నేను రీసెంట్లీ మీతో ఒక జ్యూస్ యొక్క రెసిపీ కూడా షేర్ చేశాను. అందులో కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి: బీట్రూట్, క్యారెట్ అండ్ ఉసిరి. ఈ జ్యూస్ ని 10 రోజులు కాన్స్టెంట్ గా త్రాగినట్లయితే రెడ్ బ్లడ్ సెల్స్ చాలా త్వరగా తయారవుతాయి. కానీ ఫ్రెండ్స్, కిడ్నీస్ కోసం మీరు అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే కిడ్నీస్ యొక్క మెయిన్ పనే బ్లడ్ ని ప్యూరిఫై చేయడం. కానీ కిడ్నీస్ ఈ పనిని సరిగా చేయకపోయినట్లయితే వచ్చే సిమ్టమ్స్ ని ఏమంటారంటే ఇచ్చింగ్. ఒకవేళ మీ స్కిన్ పై రోజంతా దురదగా ఉంటుందా? స్కిన్ పై ప్యాచెస్ వస్తున్నాయా? అయితే ఇది తెలియచేస్తుంది బ్లడ్ లో పేరుకుపోయిన చెత్తను కిడ్నీస్ సరిగ్గా ఫిల్టర్ అవుట్ చేయట్లేదు అని.
అందుకే చూసుకున్నట్లయితే 10% కేసెస్లో కిడ్నీ డ్యామేజ్ యొక్క కేసెస్ ఒక డర్మటాలజిస్ట్ ద్వారా డయాగ్నోజ్ అవుతూ ఉంటాయి. స్కిన్ యొక్క ప్రాబ్లమ్స్ ని కనిపెట్టలేకపోయినట్లయితే స్కిన్ డాక్టర్ KFT అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోమని చెప్తారు. దీంతో మెయిన్ అండర్లైన్ ఇష్యూ క్లియర్ అవుతుంది. అందుకే మీకు దురద వంటి స్కిన్ డిసీజెస్ నుండి ఎలాంటి ఉపశమనం లభించకపోయినట్లయితే లైట్ తీసుకోకండి. మేబీ కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. నెక్స్ట్, హై బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్. ఫ్రెండ్స్, ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏంటంటే 40% కిడ్నీ కేసెస్ కారణాలు కావచ్చు హై బ్లడ్ ప్రెషర్ కి, మరియు ప్రతి 3 డయాబెటిక్ పేషెంట్స్ లోనూ ఒకరికి కిడ్నీ డ్యామేజ్ అవుతుందని. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నట్లయితే హై గ్లూకోజ్ లెవెల్ వల్ల బ్లడ్ థిక్ అయిపోతుంది మరియు కిడ్నీలోని చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. కిడ్నీస్ యొక్క పని ఏంటంటే వేస్ట్ ని బయటకు పంపించి బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేసుకోవడం. ఎప్పుడైతే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు బ్లడ్ ప్రెషర్ హై అయిపోతుంది. లేదా రివర్స్ లో చెప్తే మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. గత కొద్ది సంవత్సరాలుగా డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ యొక్క కేసెస్ ఎంతగా పెరిగాయంటే కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క కేసెస్ పెరగడానికి ఒక ముఖ్య కారణంగా తయారయ్యాయి. మెడికల్ సైన్స్ లో దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని కూడా అంటారు. అందుకే కిడ్నీస్ ని కాపాడుకోవాలంటే మీరు షుగర్ మరియు బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ రేంజ్ లో ఉంచాలి. ఫ్రెండ్స్, ఇవే ఆ లక్షణాలు. మనకు ముందుగానే కిడ్నీ పాడైపోయే టైం వచ్చిందని తెలియజేసేవి మరియు కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి సరి చేసుకోవడానికి ఆస్కారం ఉండేవి. చూడటానికి సిమ్టమ్స్ చాలా జనరల్ గా అనిపించవచ్చు, కానీ మీకు 2 అంతకంటే ఎక్కువ లక్షణాలు ఒక్కసారిగా వచ్చినట్లయితే మీరు కిడ్నీస్ పై దృష్టి సారించాలి. దానికోసం మీకు కొన్ని పదార్థాలు అవసరమవుతాయి. వాటిలో ముందుగా మీరు వాటర్ ని ఎక్కువగా త్రాగాలి. వేడి నీళ్లు త్రాగడం మరింత మంచిది. మీరు మీతో పాటు ఒక థర్మోస్టిల్ బాటిల్ ని ఉంచుకోవచ్చు. రెండవది అండ్ ఇంపార్టెంట్ ది, మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ అండ్ మిగిలిన అలోపతిక్ టాబ్లెట్స్ ని తీసుకోవడం తగ్గించండి. చాలా అవసరమైతేనే తీసుకోండి. దాంతో మీ కిడ్నీస్ కి రెస్ట్ దొరుకుతుంది. ఎక్కువగా సాల్టీ ఫుడ్స్ ని తినడం కూడా అవాయిడ్ చేయండి. ఒకవేళ క్రియేటినైన్ పెరుగుతుంటే ప్రోటీన్ యొక్క క్వాంటిటీ డైట్ లో తగ్గించుకోండి. మరొకటి ఫ్రెండ్స్, ప్రతిరోజు 5 నుండి 10 నిమిషాలు కపాల్భాతి చేయడం వల్ల కిడ్నీస్ వల్ల వచ్చే ఎలాంటి ప్రాబ్లం అయినా పరిష్కరింపబడుతుంది. ఫ్రెండ్స్, కిడ్నీస్ దేవుడు ప్రసాదించిన నేచురల్ డీటాక్స్ సిస్టమ్. సో దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కిడ్నీస్ ఒక్కసారి డ్యామేజ్ అయినట్లయితే వాటిని సరిచేయడం చాలా కష్టం మరియు డయాలిసిస్ వంటి ట్రీట్మెంట్ వల్ల ఖర్చు ఎక్కువ ఇవ్వడమే కాకుండా ఇది పెయిన్ఫుల్ కూడా. అందుకే ఈ 6 లక్షణాలను అర్థం చేసుకుని మీ లైఫ్ స్టైల్ పై వర్క్ చేయండి. దాంతో కిడ్నీస్ యొక్క హెల్త్ పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పక లైక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.